మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే పండగలు, పబ్బాలు ఏం అవసరం లేదు. అలాగే వచ్చేయొచ్చు. అవును కదా! అయితే ఈసారి ఉగాది ఫెస్టివల్ ముందు రోజు కంటే అమావాస్య ఉండింది. సో, అందుకని చెప్పేసి అమావాస్య ముందు రోజు ఇంటికి రాకూడదు అని చెప్పేసి ఉందనమాట పుట్టినింటికి. సో, నేనైతే ఫెస్టివల్ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చిన వెంటనే మా చెల్లి నాకు అప్పగించిన పని ఏంటంటే ఉగాది పచ్చడి చెయ్యి అని చెప్పి. ఎవ్రీ ఇయర్ నేనే మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే చేస్తాను. సో, పెళ్ళైన తర్వాత జంటగా ఫస్ట్ టైం నేనైతే ఉగాది పచ్చడి పెట్టేస్తున్నాను. మా ఆయనకు కూడా ఫస్ట్ టైం టేస్ట్ చూపించాలి కదా మరి. సో, ఉగాది పచ్చడిలో షడ్రుచులు అయితే యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే వాటర్లో చింతపండు నానబెట్టేసుకునేసి తీపి కోసం బెల్లం, ఒగరు కోసం మామిడి పండు, అలాగే చేదు కోసం వేపాకు పూత, కారం కోసం కారం, రుచి కోసం ఉప్పు, ఇవి మొత్తం వేసి మంచిగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకునేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేసి మనం కూడా ప్రసాదంలాగే తీసేసుకోవాలన్నమాట. సో, మీకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఏముంది చెప్పండి. నాకైతే మన తెలుగు న్యూ ఇయరే అనమాట. తెలుగు న్యూ ఇయర్ ఏంటక్క? ఉగాది. మన తెలుగు సంవత్సరం స్టార్ట్ అయ్యేదే ఉగాది రోజు కాబట్టి నాకు ఉగాది అంటే చాలా ఇష్టం. ఉగాది అయినా 9 డేస్కి చేసే శ్రీరామనవమి పండగ కూడా నాకు చాలా ఇష్టము. ఆ రోజు జరుపుకునే కళ్యాణం అన్నా ఆ ఫెస్టివల్ వైబ్సే డిఫరెంట్గా ఉంటాయి కదా. సో, ఈరోజు చేసే ఉగాది పచ్చడి, శ్రీరామనవమి రోజు చేసుకునే వడపప్పు పానకం టేస్ట్ రెస్ట్ ఆఫ్ ది డే ఎప్పుడు చేసినా అసలు టేస్టే ఉండవు అనమాట. సో, ఇంకా ఉగాది పచ్చడి చేసిన వెంటనే మా ఆయనకు తినిపించాను అండ్ బిల్వాకు తినిపించాను అనమాట. అక్క నాకు కూడా టేస్ట్ చూపించు అని చెప్పి. అయితే వేపాకు పూత పడిందనమాట. సో, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ఫన్నీగా పెట్టేసిందో. మా చెల్లికి కూడా కావాలని వేపాకు మొత్తం పెట్టేసానా, గెంతులు వేసుకుంటే వెళ్ళిపోయింది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను.